దేవుని బిడ్డలారా, దేవుని నడుపుదల మన జీవితంలో ఉన్నతమైన అనుభవ ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది అనే విషయాన్ని మనము మరచిపోకూడదు. ఎల్లప్పుడూ మన జీవితంలో దేవుని యొక్క నడుపుదల గొప్ప ఆశీర్వాదానికి నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమకరముగా మన జీవితము ఉండడానికి గొప్ప మార్గాన్ని మనకు కలిగిస్తుంది అనే విషయాన్ని మనము మరచిపోకూడదు. రోమియోలకు 8వ అధ్యాయం 14వ వాక్యం చెబుతుంది, దేవుని ఆత్మచేత నడిపింపబడు వారందరూ దేవుని కుమారులే. దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా తన పిల్లలను నడిపిస్తాడు. జీవితంలో ఏది సరి, ఏది తప్పు అనేది మనకు తెలియజేసి నీతి మార్గంలో నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. మనం ఆయనను విశ్వసించి ప్రార్థించి లోబడినప్పుడు ఆయన మన నిర్ణయాలు, పనులు, భవిష్యత్తును సరిగ్గా నడిపిస్తాడు, దారి తీరుస్తాడు. దేవుని నడిపింపును అనుసరించడం దేవుని పిల్లల యొక్క లక్షణం. మీరు ఏ పరిస్థితిలో ఉండినా దేవుని యొక్క నడిపింపును అనుసరించండి. దేవుని నడుపుదల కొరకు వెతకండి. ఆయన వాక్యాల ద్వారా, పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారా తేటగా ఆయన మిమ్మల్ని నడిపించును. చోలిపోకండి, కంగారు పడకండి, భయపడకండి. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. ఏ పరిస్థితిలో, ఏ యొక్క మార్గంలో, ఏ అనుభవాల్లో వీళ్ళ జీవితమునైనా వెళుతూ ఉండినా ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క నడుపుదల వీళ్ళ జీవితంలో బయలుపడునుగాక. మీ నడుపుదల ఎల్లప్పుడూ ఆశీర్వాదంలోనికి నడిపించును, గొప్ప సాక్ష్యంగా నిలుపును. వీళ్ళ జీవితంలో ఆశీర్వాదం బయలుపడని, వీళ్ళ దుఃఖం సంతోషంగా మారని, వీళ్ళ కష్టాలు మారని, వీళ్ళ కలతలు మారని, వీళ్ళ పోరాటాలు మారునుగాక. నాయనా, మీ యొక్క కృప అభిషేకం అపరిమితంగా వీళ్ళపైన దిగి రావాలని ప్రార్థన చేస్తున్నాను. మహిమ ఘనత స్తుతి మీకే, యేసయ్య నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.